ఏపీలో మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు, బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేయాలి. కానీ చాలా చోట్ల ఉదయం 10 గంటలకు ముందే షాపులు తెరిచి అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. అలాగే రాత్రి 10 తర్వాత కూడా మరో అరగంట అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇక బార్లైతే అధికారిక పనివేలకు ఎప్పుడో మంగళం పలికాయి. ఏ సమయంలో వెళ్లినా మద్యం దొరుకుతుంది అనే స్థాయిలో అనధికారికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఈ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్ అయింది. 5 రోజుల కిందట ఉన్నతాధికారులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎక్సైజ్ సమీక్షా సమావేశంలో ఈ అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. మద్యం షాపులు, బార్ల పనివేళల ఉల్లంఘనలు, షాపుల వద్ద తాగుడుపై అధికారులు నిఘా పెట్టారు. నిఘా అంటే ఏదో మాటల్లో చేశామన్నట్లు కాకుండా ఆధారాలు కూడా ఉండాలని అధికారులు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. అందులో భాగంగా ప్రతిరోజు షాపులు, బార్ల పనివేళల ప్రారంభానికి ముందు, ముగిసే సమయంలో కానిస్టేబుళ్లను పంపి ఫోటోలు తీయించాలని ఆదేశించారు. జియో కోఆర్డినేట్స్ రికార్డ్, సమయం రికార్డ్ అయ్యేలా ఫోటోలు తీసి కానిస్టేబుళ్లు స్టేషన్ల సీఐలకు పంపుతున్నారు. వారు వాటిని ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. కొందరు అధికారులు వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఉండటం లేదనే ఫిర్యాదులు అందాయి. దీంతో సీఐలు, ఆ పై స్థాయి అధికారులు కూడా ఇకపై రోజు ఉదయం, సాయంత్రం ఫోటోలు తీసి పంపాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. గతంలో మద్యం షాపుల వద్ద తాగేందుకు వీలుగా పర్మిట్ రూములు ఉండేవి. దీనిపై ఎక్సైజ్ అధికారులు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో నూతన మద్యం పాలసీలో పర్మిట్ రూములకు అవకాశం ఇవ్వలేదు. అయినా అనధికారికంగా షాపుల వద్ద తాగే విధానం కొనసాగుతుంది. ఒకవేళ పర్మిట్ రూములకు అవకాశం ఇచ్చి ఉంటే ఏడాదికి 170 కోట్లకు పైగా ఆదాయం సమకూరేది. అయితే ఇటీవల కాలంలో షాపుల వద్ద తాగుడుపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టారు. షాపుల వద్ద ఎవరూ తాగకూడదని, కొనుక్కున్న మద్యాన్ని ఇంటికి తీసుకువెళ్లి తాగాలని స్పష్టం చేస్తున్నారు. పర్మిట్ రూములకు అనుమతి ఇస్తేనే బాగుండేదని, ఇంటికి వెళ్లి తాగడం సాధ్యం కాదని వినియోగదారులు చెబుతున్నారు.